ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పరిచయం అయి ఇంకా 6 నెలలే అవుతోంది. అంతలోనే పెళ్ళంటున్నారు. నాకు భయమే కదా, కుర్రాడు ఎవరో ఏంటో అని. దాన్నే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు. అయినా శాంతి వచ్చేసింది. నిత్య, లచ్చి, ఇదే నా మనవరాలు నిత్య. ఈవిడ లక్ష్మి. నేను మీ గ్రాండ్ మా చిన్నప్పటి నుంచి దోస్తులం. చీ, ఊరుకోవే, అంటే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. నమస్కారం. శాంతి, ఇతని తేజస్. తేజస్, తేజస్, ఈవిడ శాంతమ్మ, వయసు 65. నామజపం చేయకుండా మీకు రోజే మొదలవదు. చక్కెర పొంగలు చేయటంలో తిరుగే లేదు. మనవరాళ్ళంటే చాలా ప్రేమ. పెళ్లి గురించి కొంచెం దిగులు పడ్డారు. ఇప్పుడు నేను వచ్చానుగా, దిగులే వద్దు. ఓకేనా? షాక్ అవ్వకండి. ఇక నువ్వేమో నిధి, ఫైనల్ ఇయర్ డిఎంబి గ్రాడ్యుయేట్, ఫ్యూచర్ గైనకాలజిస్ట్, గోల్డ్ మెడలిస్ట్. ఈ రోజు నీ ఫ్యూచర్ బావని చూడడానికి క్లాస్ బంక్ కొట్టి వచ్చావు, రైట్? రాంగ్. ఏ కారణం వల్ల నేను క్లాస్ కి బంక్ కొట్టను. ఈ ప్రోగ్రామ్ అంతా అయిపోయాక నేను కాలేజ్ కి వెళ్తాను. నేనెవరో చెప్పడం సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు? మీరు మా శాంతమ్మ ఫ్రెండేగా. ఆ? నీకెలా తెలుసు? ఇందాకే అన్నారు కదా, చెట్టి దోస్తులని. చల్లగా ఉంది బాబు. మీ ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఒక గిఫ్ట్. చూసావా, కుర్రాడెంత యాక్టివ్ గా ఉన్నాడో. నువ్వు ఊరికే కంగారు పడతావు. ఏమన్నా డౌటా? అయ్యో, లేదు 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 లేదు. పువ్వు ఇద్దరం కలిసి తీసుకుందామని మాట్లాడుకుంటున్నాం, అంతేగా? తీసుకో తీసుకో. థ్యాంక్ యూ. ఫ్యూచర్ బావగారు, రండి కూర్చోండి. కాఫీ తీసుకుంటారా? శాంతి, చక్కెర పొంగల్ చేసావు కదా, అది నేను తీసుకొస్తాను. ఏం చేస్తుంటావు బాబు? తనకి హైదరాబాద్ లో 4-5 హోటల్స్ ఉన్నాయి. 24 hours బిజీ. నేనే బెదిరించి తీసుకొచ్చాను ఈరోజు. అవునా? ఓకే ఓకే. శాంతి, Thank you. 15 రోజుల్లో పెళ్లి చేసుకోవడానికి తేజస్ ఒప్పుకున్నాడు, అంతే కదా? ఆ, మీకేం అభ్యంతరం లేకపోతే నాకోకే. అది సరే, మీరిద్దరూ పెళ్లి ఒప్పుకున్నారు సరే, కానీ పెళ్లి గురించి మీ అమ్మా నాన్నలతో నేను కొంచెం మాట్లాడాలి కదా. వాళ్ళు యాక్చువల్లీ అబ్రాడ్ లో ఉంటారు. చాలా బిజినెస్లు చూసుకోవాలి కదా, చాలా బిజీగా ఉంటారు. మీరు పోనీ వీడియో కాల్ మాట్లాడొచ్చు. కానీ ఈ రోజు కొంచెం బిజీ ఉన్నారు. ఇంకో రోజు మాట్లాడించినా ఓకేనా? అది శాంతి, మనం పెళ్లి ఏర్పాట్లు చేసుకునే లోపు వాళ్ళు వచ్చేస్తారు. సరే బాబు, మీరిద్దరూ ఒప్పుకున్నారు, అదే నాకు ముఖ్యం. ఇక పెళ్లి ఏర్పాట్లు నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ శాంతి. థ్యాంక్ యూ. మే ఐ? తిను బాబు. పర్వాలేదు. డాక్టర్, ఇంకొక అపాయింట్మెంట్ కూడా ఉంది. పంపించండి. హలో, హాయ్, కమ్ ఇన్ ప్లీజ్. డాక్టర్, తను నా ఫ్రెండ్ రష్మిక. హలో. తన కోసమే నేను వచ్చాను. అది ప్రెగ్నెన్సీ రిలేటెడ్. చెకప్ కోసమేనా? రండి. ఒక్క నిమిషం ఉండి వస్తాను. కంగ్రాచులేషన్స్, మీ ఫ్రెండ్ తల్లి కాబోతున్నారు. ఇట్స్ ఆల్మోస్ట్ 100 days ఆఫ్ ప్రెగ్నెన్సీ. పైగా ట్విన్స్ అనిపిస్తుంది. ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా? ప్రెగ్నెన్సీనే కాంప్లికేషన్. అర్థం కాలేదు. అది తనకి బిడ్డ వద్దు.
ప్రెగ్నెన్సీ 100 days దాటింది. ఆల్రెడీ ఫీటస్ డెవలప్ అయింది. బిడ్డకి హార్ట్ బీట్ కూడా మొదలైంది. ఇప్పుడు వద్దంటే ఎలా? వద్దంటే వద్దు. ఐఎమ్ సో సారీ, నేను అబార్ట్ చేయను. అయితే ఎక్స్ట్రా ఫీజు తీసుకోండి. మీరు ప్లీజ్ బయటికి వెళ్తారా? కెన్ యూ ప్లీజ్ గో అవుట్? శాంతి, కాఫీ తీసుకురా అమ్మా. వస్తున్నానుండు. అప్పటి నుంచి తెస్తున్నా తెస్తున్నా అంటూనే ఉన్నావు. తీసుకో. ఇవి ఇవి, ఇవి, ఇవి. సూపర్ గా ఉంది. ఏంటి నిలబడ్డావు? ఊపు. ఉమ్. శాంతి, కుర్రాడు చాలా సూపర్ గా ఉన్నాడు కదే. గుణం కూడా సూపరే. నీ మనవరాలు మంచివాణ్ణే సెలెక్ట్ చేసుకుంది. నువ్వు ఊరికే టెన్షన్ పడకు శాంతి. అయినా కుర్రాడి అమ్మా నాన్నలతో మనం మాట్లాడాలి కదా. చూడు, ఇది మొదటిసారి. ఇప్పుడు తేజస్తో మాట్లాడావు, ఇక ఆ తర్వాత వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడు. ఎందుకు కంగారు పడతావే? ఏంటి, అబ్బాయి నీకు నచ్చలేదా? నచ్చాడు లచ్చి. అయినా ఏంటైనా? ఒక సమస్య పోతే ఇంకొక సమస్య గురించి ఆలోచిస్తున్నావు. అరే పోవమ్మా. అది కాదే, ఇంకో 15 రోజుల్లో అర్జెంటుగా పెళ్లి జరగాలని నా మనవరాలు చెప్పేసింది. ఎంత తక్కువ సమయంలో తను చెప్పిందని పెళ్లి చేయడం నాకెలా సాధ్యం అవుతుంది చెప్పు? నిన్ను వదిలితే టెన్షన్ అన్న మాటకే టెన్షన్ తెచ్చి పెడతావు. నీ మనవరాలి పెళ్లి బాధ్యత నాది. నా బాధ్యతనంతా నీ మీద ఎలా పెడతాను? నువ్వింకేమీ ఆలోచించకు శాంతి. నీ మనవరాలి పెళ్లి నేను జరిపిస్తాను. నా మనవడు కర్ణ ఉన్నాడు కదా. 15 రోజులెందుకే, 10 రోజుల్లోనే నీ మనవరాలి పెళ్లి బ్రహ్మాండంగా జరిపించేస్తాను. సరేనా? నవ్వవే, నవ్వు. అయ్యో లచ్చి, నవ్వు, నవ్వు. వదులు లచ్చి, వదులు. నా బంగారు శాంతి కోసం ఇక్కడో చుక్క, ఇక్కడో చుక్క. నా బంగారు తల్లివి నువ్వు. ఎవరో బజారు మనుషులనుకుని బయటికి పొమ్మంటున్నావా? నువ్వేం డాక్టర్వి? ప్లీజ్ మైండ్ యువర్ లాంగ్వేజ్. ఒక బిడ్డ ప్రాణం తీయమంటున్నారు. మానవత్వం లేదా మీకు? తను ఇష్టపడి కన్సీవ్ అయ్యింది కాదు, యాక్సిడెంటల్ గా అయ్యింది. యూ షుడ్ హ్యావ్ టేకెన్ కేర్ బై బీయింగ్ కాషియస్. బిడ్డను తీయమంటే నీతులు చెప్తున్నారు. మేము ప్రాణం తీయడానికి కాదు డాక్టర్ అయ్యేది, ప్రాణం పోయడానికి. ఐ హ్యావ్ మై ఓన్ ఐడియాలజీస్ అండ్ మోర్ ఓవర్ 3 months అయిన తర్వాత ప్రెగ్నెన్సీని ట్రీట్ చేయడం ఇట్స్ అగెన్స్ట్ లా. అండ్ అట్ ద సేమ్ టైం ఒక బిడ్డని చంపడం ఇట్స్ ఇన్హ్యూమన్. ఇష్టం లేకుండా బిడ్డను కని రేపు అది వీధిన పడితే అది ఓకేనా? ఎవరు నాన్న నువ్వు?